వెల్కమ్ టు శంకర్ అనాలిసిస్. ఈరోజు ఒక మంచి విశ్లేషణతో మీ ముందుకు వచ్చిన మోడీ ఇటు ఆర్ఎస్ఎస్ మధ్య అటు ట్రంప్ మధ్య నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. మోడీ ఇటు ఆర్ఎస్ఎస్ మధ్య అటు ట్రంప్ మధ్య మోడీ చాలా ఇబ్బంది పడుతున్నాడు. మోడీ చెరకు మిషన్ లో చెరకు గడ ఏ విధంగా ఉంటుందో మోడీ పరిస్థితి ఆ విధంగా తయారైంది. ఏంటి, ఎందుకు, ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ చాలా కులంకషంగా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ జనం టీవీ శంకర్ అనాలిసిస్. అయితే ఏం జరుగుతుంది, జూలై 31వ తేదీతో నరేంద్ర మోడీ 75 సంవత్సరాలు పడుతున్నాయి. దాన్ని టెక్నికల్ అంశంగా చూపించి ఆర్ఎస్ఎస్ మోడీని ప్రధానమంత్రి పదవి నుంచి పక్కకు తప్పించే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేసిండు ఒక మీటింగ్ లో. ఆయన వ్యాఖ్యలు చేసేప్పటికీ కూడా ఈ అంశం తెర మీదకి రాలేదు. ఈ దఫా కూడా నరేంద్ర మోడీ అధికారంలో ఉంటాడు, ప్రధానమంత్రిగా కొనసాగుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ రెండు జంట జోడెడ్లలాగా ఉన్నారు. మరి వీళ్ళు ట్రంప్ కు అనుకూలంగానే పోతున్నారు తప్ప ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు మోహన్ భగవత్ చెప్పినట్టు వినడం లేదు. సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, ట్రంప్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ట్రంప్ కు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది సహించని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక మీటింగ్ లో 75 సంవత్సరాలు రాగానే పక్కకు పెట్టేస్తాం అని చెప్పేసి చెప్పిండు. మరి ఇది ఎవరు తీసుకొచ్చారు 75 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ అంశాన్ని అంటే, గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అద్వానీ ఉప ప్రధానమంత్రిగా ఉండే, అమిత్ షా నరేంద్ర మోడీ జోడెడ్లు ఎట్లాగా అయితే ఉన్నాయో అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి అట్లాగే లాల్ కృష్ణ అద్వానీ ఇద్దరు కూడా జోడెడ్లాగా ఉండే. ఆయన ప్రధానమంత్రి, ఈయన ఉప ప్రధానమంత్రి. అయితే ఈ అటల్ బిహారీ వాజ్పేయి అయిపోయిన తర్వాత ఎల్కే అద్వానీ ఆయన ప్రధానమంత్రి కావాల్సి ఉంది. అయితే 75 సంవత్సరాలు అనే అంశాన్ని టెక్నికల్ గా చూపిస్తూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం కోసం ఆ ఏజ్ లిమిట్ పెట్టిర్రు నరేంద్ర మోడీ, అమిత్ షా. వాళ్ళు తెచ్చుకున్న అంశమే, వాళ్ళు ఫిక్స్ చేసిన అంశమే ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ 75 సంవత్సరాల అంశంతో ప్రధానమంత్రిని కాకుండా చూసిర్రు ఎల్కే అద్వానీని. ఎల్కే అద్వానీ కాకుండా ఆల్టర్నేట్ గా నరేంద్ర మోడీని తీసుకొచ్చారు. నరేంద్ర మోడీని తీసుకురావడం కోసమే 75 సంవత్సరాలు అంశాన్ని చూపెట్టారు. అది ఇప్పుడు కాస్త నరేంద్ర మోడీకే అది ఉరితాడుగా మారే అవకాశం, పదవి గండంగా మారింది. చీఫ్ మోహన్ భగవత్ కి అస్త్రంగా మారింది ఈ అంశం. ఇట్లా జరుగుతున్న తరుణంలో మరి నరేంద్ర మోడీ నిజంగా ఎందుకు ఏం జరుగుతుంది అన్నప్పుడు, ఇటు ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు వింటే ట్రంప్ దూరం అవుతాడు. కాబట్టి ఆర్ఎస్ఎస్ దూరమైనా సరే ట్రంప్ దూరం కాకూడదు అనేటువంటిది మోడీలో ఉన్నటువంటి నిర్ణయం. గతంలో అమెరికాకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు పోతే ఆయన సాధారణంగా ఆహ్వానించి నరేంద్ర మోడీ నా ఫ్రెండ్ అని చెప్పేసి అక్కడ మీటింగ్ లో అందరికి పరిచయం చేసి, నరేంద్ర మోడీ ఏమైనా తక్కువ తిన్నాడా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశానికి వస్తే ఆయన నా మిత్రుడు, సాధారణంగా ఆహ్వానిస్తున్నానని ఇద్దరి దోస్తాన జనాలకు చూపించారు. మరి అట్లాంటి తరుణంలో అమెరికాలో ఉన్నటువంటి భారత పౌరుల మీద అనేక ఆంక్షలు, మనం దిగుమతి చేసుకుంటున్న మీద అనేక సుంకాలు, అమెరికా నుండి మనం ఎక్స్పోర్ట్ చేసే సుంకాలు, మొత్తం మీద భారతదేశానికి సంబంధించి 25% సుంకాలు, అదే మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్కు 19% సుంకాలు. అంటే పాకిస్తాన్ మీద ప్రేమ ఉందా ట్రంప్కి, భారతదేశం మీద ఉందా, ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకో. అయినా నరేంద్ర మోడీ ట్రంప్కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. అంటే ట్రంప్ మధ్య నరేంద్ర మోడీ మధ్య ఏదో తెలియని పెద్ద విషయం ఉన్నది. కాబట్టి ఎన్ని రోజులున్నా, ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నా భారతదేశ ప్రజల కోసం కాకుండా, ఆర్ఎస్ఎస్ కోసం కాకుండా, హిందూయిజం కోసం కాకుండా కేవలం ట్రంప్ కోసమే పనిచేస్తుండు అని గ్రహించింది ఆర్ఎస్ఎస్. కాబట్టి ఆ తద్వారా పక్కకు పెట్టాలి అనే ఉద్దేశం ఉంది. కంపల్సరీ పక్కకు పెట్టే యోచనలో ఆలోచిస్తుంది. నాగపూర్ వేదికగా ఆర్ఎస్ఎస్ కార్యాలయం నాగపూర్లో ఉంది. దాని వేదికగా ఈ నరేంద్ర మోడీని 31 తర్వాత అంటే ఆగస్టు 15 రోజు జెండా ఎగిరేపిస్తారు. తర్వాత ఆయన ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి నరేంద్ర మోడీ తర్వాత ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి అని వచ్చినప్పుడు మొదటగా అమిత్ షా పేరు వస్తుంది. అమిత్ షాని తీసుకొస్తే మళ్ళీ నరేంద్ర మోడీని చేసినట్టే ప్రధానమంత్రి. అమిత్ షా నరేంద్ర మోడీకి అనుగుణంగానే పనిచేస్తాడు. కాబట్టి అమిత్ షాను కూడా పెట్టాలా వద్దా? జోషి ఆర్ఎస్ఎస్ కు చాలా అనుకూలంగా ఉంటాడు, చెప్పిన నిర్ణయాల్ని పాటిస్తాడు, ఆయన ఆర్ఎస్ఎస్ వాది. కాబట్టి జోషిని ప్రధానమంత్రిగా చేయాలా లేదా అమిత్ షాను ప్రధానమంత్రిగా చేయాలనేటువంటి తర్జన భర్జన పడుతున్నాయి. ఏది ఏమైనా ఆర్ఎస్ఎస్ను కాదని బీజేపీ ఏం చేసే పరిస్థితిలో లేదు. ఒకానొక దశలో బీజేపీ చెప్పినట్టే ఆర్ఎస్ఎస్ వినాలనే ఆలోచనను చేపించిర్రు ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా. కాబట్టి ఏదేమైనా ఆర్ఎస్ఎస్ మధ్య బీజేపీ మధ్య విభేదాలు వచ్చినాయి. అది చిలికి వాన పెద్దగా అయింది. దాని వెనుక కారణం
ఇదంతా కూడా ట్రంప్కు అనుకూలంగా మోడీ వ్యవహరిస్తుందని చెప్పేసి మోహన్ భగవత్ గమనించి అనే 75 సంవత్సరాల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.